షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా రైస్ తినొచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, అతి తక్కువ గ్లైసెమిక్ ఉండే రైస్ డాక్టర్ రైస్. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అనేది లాస్ట్ డేకి వచ్చేసింది. ఇక లాస్ట్ డేకి వచ్చేసిన తర్వాత ఇంకా హౌస్ మేట్స్ లేజీగా ఉండటం అనేది చాలా కామన్. అక్కడొకళ్ళు కొంచెం టైం పాస్ చేసేస్తూ ఉంటారు, కొంచెం వేరే ఇది చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదో ఉంటుంది కదా, ఏదో ఆలోచనలో ఉంటారు. ఎప్పుడెప్పుడు గ్రాండ్ ఫినాలే పైకి వెళ్దామా, లేదంటే ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని కూడా కొంతమంది ఉంటారు. ఇంకా అలాంటప్పుడు కూడా బిగ్ బాస్ కొంచెం సీరియస్ టోన్ లో చెప్పడం, సో మీరు ఇంత లేజీగా ఉన్నారు అది ఇది అని, అంటే ఇన్ని సీజన్ల కంటే లాస్ట్ లో మీరు వరస్ట్ గా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడడం, ఇది ఎందుకో నాకు అన్ని నచ్చలేదు. ఎందుకంటే కొంచెం ఫ్రీగా వదిలేయాలి వాళ్ళని కూడా. మార్నింగ్ నుంచి ఎలాగో మీరు టాస్క్లు ఇస్తున్నారు, కంటెంట్ ఇస్తున్నారు, అక్కడ లేజీగా ఉంటే వాళ్ళ తప్పు కాదు కదా. సో మీరు ఏదైనా కంటెంట్ జనరేట్ చేయమంటే చేస్తారు. ఇప్పుడు ఆచి వచ్చింది, ఎంటర్టైన్ చేయట్లేదంటే ఏం చేయాలి చెప్పు అని ఏదో ఒకటి చేశారు కదా. సో ఇంకేంటంటే ఇంకా అది కామన్, తప్పదు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామనే ఉంటది. శ్రీముఖి సర్ప్రైజ్ గేమ్ అనేది ఆడించింది, సర్ప్రైజ్ గా హౌస్ లోకి అనేది వెళ్ళింది. ప్రోమోలు అందరు చూస్తుంటారు. అలాగే సూపర్ సింగర్ ప్రమోషన్ కోసం సో వచ్చింది. అలాగే సూట్ కేస్ ఆఫర్ తో ముగిసిపోయింది అనేది ఒక టాక్. మరి చూద్దాం. శనివారం అంటే యాక్చువల్ గా రీయూనియన్ ఉంటుందా లేదా అనేది చాలా మంది అడుగుతున్నారు. మాక్సిమం 90% ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక రీయూనియన్ యాక్చువల్ గా ఉంటే ఇప్పుడే వచ్చేయాలి, ఇప్పుడే ఒక ప్రోమో వచ్చేయాలి, ఇది వచ్చేయాలి. ఇంకా ఫినాలే అనేది డైరెక్ట్ స్టార్ట్ అయిపోద్ది. ఆ గెట్ టుగెదర్ ఏదైనా ఉంటే స్టేజ్ మీద అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా రీయూనియన్ హౌస్ లోకి వెళ్ళి అందరూ మళ్ళీ బయటకు వచ్చి బాయ్ బాయ్ చెప్పి అంత హంగామా ఉండదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ మధ్య హింట్స్ కూడా వెళ్ళిపోతున్నాయి కాబట్టి అది మేబీ అవాయిడ్ చేసి ఉండొచ్చు. అయితే గ్రాండ్ ఫినాలే అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు లైవ్ లో మనం మాట్లాడుకుందాం. క్విక్ వీడియోలో మీకు ఇస్తూనే ఉంటా. నాకు ఇన్ఫర్మేషన్ రాగానే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటా. ప్రస్తుతానికి అయితే మేక్ ఓవర్ అనేది అయితే నడుస్తుంది, అదైతే అప్డేట్ ఉంది. సో ఇక మనం ఎపిసోడ్ అనాలిసిస్ లోకి వెళ్దాం. ఏంటంటే ఫుడ్ కోసం టాస్క్ ఆడారు, ఆల్రెడీ ముగ్గురికి వచ్చింది, ఇంకా ముగ్గురు రావాలి, దానికోసం అనేది పోరాడారు. ఎవరికి ఫుడ్ వచ్చింది కానీ తీసుకోవాలన్నాడు. షేర్ చేసుకుంటా అంటే ఎవరితోనైనా ఒకరితో కాదు అందరితో చేసుకుంటా, ఇస్తే లేకుంటే లేదు అన్నట్టే ఉన్నాడు. సో చాలా మంది శివాజీ కూడా అన్నాడు, బిగ్ బాస్ కి ఆప్షన్స్ ఇవ్వకూడదురా, మనం తీసుకోవాలి, బిగ్ బాస్ కి నువ్వు ఆప్షన్ ఇచ్చేది ఏంటని చెప్తూనే ఉన్నాడు. ఆయన కూడా జస్ట్ లో మిస్ అయిపోయింది. ఆ తర్వాత మేబీ తీసుకుందాం అనుకున్నాడు, వద్దనుకున్నాడు, లాస్ట్ లో కూడా వద్దనే తల ఊపాడు. ఆ హాచి అయితే నీకు రాదని క్లియర్ గా తూచి అని చెప్పేసింది. లాస్ట్ టైం కూడా ఎవరు అలాగే ఉన్నాడు. ఏంటంటే యాక్చువల్ గా చాలా మంది నాకు మెసేజ్ పెట్టింది ఏంటంటే యాటిట్యూడ్ అనుకుంటున్నారు, కానీ కాదు. యాటిట్యూడ్ అని మనం చెప్పలేం. అది సహజంగా తనలో ఉన్న నైజం, తన లక్షణం అనమాట. అది ఇప్పుడు పౌలాడని తెలిసి ఎవిక్షన్ రీపర్స్ ఎలా ఇచ్చాడు చెప్పండి. సో అలాగే నైజం ఉంటే ఫుడ్ నా హోమ్ ఫుడ్ కదా, అందరికి ఒక చిన్నగా పెడతాను కదా అనే ఫీలింగ్ ఒకటి ఉంటది కదా, అదే అనమాట. సో చాలా మంది తీసుకోవచ్చు కదా, ఆ తర్వాత అందరూ వినొచ్చు కదా, ఏమవుతుంది అన్నట్టు మాట్లాడారు. బట్ ఏంటంటే తను ఒక అనుకున్నాడు, అదే చేద్దామని అది ఫిక్స్ అయ్యాడు, అందుకనే ఇవ్వలేదు. ఇక్కడ సరే ఎవరు ఫుడ్ ఇచ్చేసాడు, ఆయనకి ఇచ్చాడు, ఒప్పుకుందాం. ఇక్కడ శివాజీ మళ్ళీ దాన్ని కూడా అమలు నిలుపుతున్నాడు. ఏమేంట్రా నీది తొక్కలేండు, ఆడకాడకు టాస్క్ ఆడావు అన్నట్టు మళ్ళీ మొదలెట్టాడు. తర్వాత గేమ్స్ కూడా ఆడారు. మనం చూసాం, కలర్ ట్రేలో తిప్పుతూ కలర్ బాల్స్ తిప్పడం, అది ఆడేది. అది అనుకున్నంత ఈజీ కాదు ఆడటం, అది శివాజీకి బాగా అర్థమై ఉంటది. శివాజీ చాలా సేపు బాల్ అసలు చేతికే చిట్టల, ఏంట్రా ఇది అసలు తిరగట్లేదు అంటూ చాలాసేపు సతమతమయ్యాడు గేమ్ ఆడటానికి అయితే. ఇంకోటి ఏంటంటే అమర్దీప్ జ్యోతిష్యుడిగా ఉన్నప్పుడు, ఆ వేషం కట్టినప్పటి నుంచి శివాజీ ఒక హేళన అంటారు కదా, అది చేస్తూనే ఉన్నాడు. ఎదవా అని 10 సార్లు అంటే చాలా చిరాగ్గా ఉంటది ఎవరికైనా కూడా, మామూలు తీసుకునే వాళ్ళకైనా చూసే వాళ్ళకైనా సరే. మేబీ ఇద్దరు బాగా క్లోజ్ అయి ఉండొచ్చు, కానీ మరి అంతలా గేల్ చేయకూడదు అనేది నా అభిప్రాయం. నేను లాస్ట్ టైం కూడా అదే చెప్పా. సో చెయ్యొచ్చు, ఏదైనా ఉంటే కాస్త ఎటకారంగా మాట్లాడచ్చు, సరదాగా మాట్లాడచ్చు. సరదా శృతి మించింది అనుకో అది చాలా ప్రమాదం. చాలా ఏరియాల్లో దీన్ని ఏమంటారు, చాలా ప్రాంతాల్లో గొడవ దొక్కుతున్నారు, ఏంద్రా గొడవ దొక్కుతున్నారు అసమానం అంటారు. ఇది చాలా కామన్ గా అంటారు ఎవరినైనా ఏదైనా అంటే. ఇప్పుడు మనం ఏదైనా మంచి డ్రెస్ వేసుకెళ్ళాం అనుకోండి, ఎక్కడ కొట్టుకొచ్చా
అని ఒకసారి అంటే పర్లేదు, అది ఎటగారం. ఎరా కొట్టిల్లో దెబ్బ అంటే ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నారు అనుకో, అది అది చాలా చిరాగ్గా ఉంటది అనమాట. సో ప్రతి విషయంలో అది చేస్తే టీజింగ్ లాగా ఉండదు, అది అది చాలా ఓవర్ గా ఉంటుంది, కాస్త ఎటగారంగా ఉంటుంది. దానికి ఇంకొక హేళన అని ఒక పేరు పెట్టుకోవచ్చు మనం. వెధవ అని ఒక్కసారి అంటే పర్లేదు, కానీ పదే 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 అంటే సరే నాకు కూడా చెప్పాలని లేదా చూసారా. సో అంటే మాత్రం తీసుకోవడం అయితే కష్టమే. మామూలుగా ఓ ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ లో ఒకటి రెండు సార్లు అనుకుంటారు, కానీ అన్ని కెమెరాలు ఉన్నప్పుడు కోట్ల మంది ప్రజలు చూస్తున్నప్పుడు మాత్రం అలా అంటం అనేది కరెక్ట్ కాదు. అందులో కంటెంట్ ఏం లేదు. పైగా మీకు తెలుసు బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ లేదు. ఆల్రెడీ బిగ్ బాస్ మీరు లేజీగా ఉన్నారని చెప్తున్నాడు, ఆచి వచ్చింది మమ్మల్ని ఎంటర్టైన్ చేయకపోతే మేము వెళ్ళిపోతామని చెప్తూనే ఉంది. అయినా కూడా సో టెలికాస్ట్ అయ్యేది 6 కంటెంట్ అని తెలిసి కూడా అలా చేయడం అనేది, సో శివాజీ చేస్తూనే ఉన్నాడు. చనువు బాబు గారు చనువు అంటాడే కానీ చనువు కొద్ది అయినా కూడా అంతలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా ఏంటంటే, శివాజీ అలా తీసి పాడేసినట్టు మాట్లాడుతుంటే అక్కడ యావర్ అండ్ పల్లవి ప్రశాంత్ కూడా ఆ చులకన భావం అనేది వచ్చింది. మామూలుగానే వచ్చింది, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. అంతేందుకు అర్జున్ కూడా ఫ్రెండ్ అన్నాడు కదా, అర్జున్ కూడా ఆ మాట అన్నాడు చూసారా, ఎదవేదవని కూడా అర్జున్ కూడా మొదలు పెట్టాడు. సో అంతవరకు అర్జున్ అనలేదు, అమర్దీప్ మామూలుగానే ఉన్నాడు, కానీ వచ్చేసింది ఫ్లోలో. సో అలా ఉంటుంది అనమాట. ఎవరైనా సరే ఎంత క్లోజ్ గా ఉన్నా సరే, మీకు కూడా చెప్తున్న ఆడియన్స్ కి, బడాయి కోసం మాత్రం అలాంటి మాట్లాడితే మాత్రం లడాయి వచ్చేస్తుంది, డౌట్ లేదు. ఎంత క్లోజ్ రిలేషన్స్ అయినా కూడా దెబ్బతింటాయి. ఎందుకంటే కొంతమంది చెప్పుకోలేరు, మామూలుగా తీసుకుంటారు. ఇప్పుడు మాయలు ఉంటారు, బాబాయిలు ఉంటారు, బోల్ మంది ఉంటారు, పెద్దవాళ్ళు చిన్న వాళ్ళని అంటూ ఉంటారు, ఏది 19+, 20+ అంటూ ఉంటారు. చాలా అది సరదా అనుకుంటారు, కానీ సరదా కాదు. కొంతమంది పిల్లల్ని కూడా అంటూ ఉంటారు, అది సరదా కాదు, తీసుకోలేరు వాళ్ళు. కానీ అది మీకు చెప్పరు, ఎందుకంటే మన అనుకుంటారు కదా, చెప్పరు. కానీ అది కరెక్ట్ కాదు. యాక్చువల్ గా ఎవరైనా ఉంటే కొంచెం దాన్ని తగ్గించుకోండి, మానుకోండి. ఇక ఫైనల్ గా అమర్దీప్ అయితే ఒక వీడియో కాల్ వచ్చింది. హాలోగ్రామ్ దర్శిని బాగా వాడారు. సో మొత్తానికి అంతకుముందు ఒకసారి వాడారు, ఫ్యామిలీ కాల్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఒకసారి వాడారు. నాగార్జున మాత్రం రాలేదు కదా, నేను వస్తా, అవసరం ఉన్నప్పుడు వస్తా, 2 నిమిషాల్లో వస్తా శివమణి అన్న రేంజ్ లో చెప్పారు. కానీ అంతసేపు ఒక్కసారి అయినా స్క్రీన్ మీద, అంత పెద్ద స్క్రీన్ మీద నాగార్జున కనబడి మాట్లాడుతుంటే అదిరిపోయింది. అది ఓన్లీ ప్రియాంకకి మాత్రమే ఫస్ట్ లో ఇచ్చారు ఆ ఛాన్స్, తర్వాత ఎవ్వరు కూడా చూడలేదు. అందరూ హౌస్ మేట్స్ అక్కడ నుంచి వార్నింగ్ ఇస్తుంటే బ్రహ్మాండంగా ఉంటది. మంచి ఎక్స్పీరియన్స్ అనేది అయ్యి ఉండేది ఒకవేళ వచ్చి ఉంటే. కనీసం సడన్ అంటే గొడవలు అవుతుంటాయి కదా, గొడవలు అవుతున్నప్పుడు సడన్ సర్ప్రైజ్ గానే వచ్చి ఉంటే, సో ఒక రేంజ్ లో ఒక ప్రోమో కట్ చేసి ఉంటే ఇమాజిన్ చేయండి, అది ఎంత బాగుండేదో. అది బిగ్ బాస్ టీం మిస్ చేసుకుంది ఆ ఆపర్చునిటీ అనేది. సో అమర్దీప్ కి ఇంకా పల్లవి ప్రశాంత్ కి ఒక గొడవ అయింది, గుర్తుంది మీకు, స్కొరికేసేయడానికి కంప్లైంట్. అక్కడ నాగార్జున వచ్చి ఉంటే మాత్రం ఆన్ ది స్పాట్ చూసేవాడు, డౌటే లేదు. ఇక నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ తో ఫుడ్ అనేది ఉంది కదా, అదైతే షేర్ చేసుకున్నాడు, అది నాకు చాలా బాగా అనిపించింది. లాస్ట్ లో డిన్నర్ తో పాటుగా హల్దీరామ్స్ వాళ్ళు డిన్నర్ ఇచ్చారు, దాంతో పాటుగా కాస్త ముచ్చట్లు జరిగినాయి, ముచ్చట్లతో పడుకున్నారు, అయిపోయింది అక్కడితో. ఆఖరి వారం ఆఖరి రోజు సో ఓటింగ్ అనేది ఎలా ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు. దాని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టేశాను. హౌస్ మేట్స్ బోర్ కొట్టించేసారు అనే బదులు యాక్చువల్ గా బిగ్ బాస్ వాళ్ళకి టాస్క్లు పెడితే బోర్ ఎందుకు కొట్టదు కదా. అంతేకాదు మధ్యలో గొడవలు పట్టడానికి కూడా అంత సీన్ లేదు అక్కడ ఎవరికి కూడా. మామూలుగా శోభా శెట్టి లాంటి ఏమైనా ఉంటే మేబీ ఏమైనా కంటెంట్ ఏమైనా ప్లాన్ చేసేదేమో, కానీ సో మిగతా వాళ్ళందరూ టైం పాసే చేస్తారు మాస్టర్, అందులో డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే ఈ సీజన్ విన్నర్ ఎవరు ఏంటి అందరూ కామెంట్స్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ వీడియో ఓటింగ్ పెట్టేశాను. సో ఈ రోజు ఇంకంతా క్విక్ వీడియోలో పెడతాను మీకు. సో మరో లైవ్ అప్డేట్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి, షూటింగ్ జరుగుతున్న కొద్దీ. సో మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి టకటక పెట్టేస్తాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నేను డైరెక్ట్ క్విక్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దీంతో పాటు చాలా ఉంటాయి. సో మన దాంట్లో ఐపీఎల్ అప్డేట్స్ నుంచి వరల్డ్ కప్ అప్డేట్స్ అన్ని ఎవ్రీథింగ్ A to Z అనేది మీకు ఉంటుంది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.